హలో గాయస్, లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం ఏంటంటే కస్టమ్ విడ్జెట్ చూసామన్నమాట. సో నోటిఫికేషన్ స్క్రీన్లో ఈ కస్టమ్ విడ్జెట్లో ఏంటంటే ఒక ఐకాన్, ఒక టెక్స్ట్, ఒక ఐకాన్, ఒక టెక్స్ట్, ఒక ఐకాన్, టెక్స్ట్, ఒక ఐకాన్, టెక్స్ట్ చూసాం. ఇలా 4 చూసామన్నమాట. సో అది టాప్ బార్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అదొక రోతో ర్యాప్ చేసాం. సో అదనమాట కస్టమ్ విడ్జెట్. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే సెర్చ్ టాపిక్ చూద్దామన్నమాట. ఈ సెర్చ్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సెట్టింగ్ స్క్రీన్లో వచ్చేసి మనకి అది కనిపించకపోతే ఆ వర్డ్ మనకు తెలిస్తే మనం సెర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 5 ఉన్నాయి కదా, 5 స్ట్రింగ్స్కి మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో దానికి నేను ముందుగా ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఫైనల్ ఒక మ్యాప్ లాగా కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. సో ఫైనల్ లిస్ట్ మ్యాప్ string string filtered item. సో నాకు ఇక్కడ వచ్చేసింది. సో లిస్ట్ మ్యాప్ స్ట్రింగ్ ఫిల్టర్డ్ ఐటమ్ అనమాట. సో ఫైనల్ అయినా పెట్టుకోవచ్చు మనం, లేకపోతే లేదు. సో ఫైనల్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, మనకు అవసరం లేదు. సో నార్మల్గా ఇక్కడ లిస్ట్ అని పెట్టేసి ఇక్కడ ఇచ్చేసారనమాట. సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ వాయిడ్ సెర్చ్ ఐటమ్స్. ఈ సెర్చ్ ఐటమ్స్లో ఏమేంటి స్ట్రింగ్ వాయిడ్ సెర్చ్ ఐటమ్ స్ట్రింగ్ క్వెరీ ఇఫ్ query dot is empty. ఏం చేస్తున్నాం ఇక్కడ క్వెరీ డాట్ ఎంటీ వచ్చేసి ఇక్కడ సెట్ స్టేట్ అనేది అప్డేట్ చేయాలన్నమాట. ఈ సెట్ స్టేట్లో ఏం రాస్తామంటే ఫిల్టర్డ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ ఐటమ్. ఓకే, ఇక్కడ మనం ఫిల్టర్డ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఫిల్టర్డ్ ఐటమ్, సో ఐటమ్స్ మనం ఫిల్టర్ చేయడానికి ఇలా సెట్ స్టేట్మెంట్ రాశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి రిజల్ట్స్ కావాలి కాబట్టి ఫైనల్ రిజల్ట్స్, మనకి సెర్చ్ చేసిన ఐటమ్స్ రిజల్ట్స్ కావాలి కదా. సో అది నేను రాసుకుంటున్నా కండిషన్ ఐటమ్ డాట్ వేర్ ఇక్కడ డాట్ టు లిస్ట్ రాసుకుంటాను. సో ఎర్రర్ పోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిటర్న్. ఓకే, ఫైనల్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ స్క్వేర్ బ్రాకెట్స్ టైటిల్ కాబట్టి టైటిల్ టు లోవర్ కేస్లో చూసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్, సారీ రిటర్న్ టైటిల్ డాట్ కంటైన్స్ క్వెరీ డాట్ టు లోవర్ కేస్. ఇక్కడ మనకి టు లిస్ట్లో వచ్చేసి సెట్ స్టేట్ ఇలా ఇక్కడ నేను అప్డేట్ చేసుకుంటాను, నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సెట్ స్టేట్ అనే ఈ ఫిల్టర్డ్ ఐటమ్స్ని అప్డేట్ చేసుకోవడానికి, అంటే మనకి ఉన్నప్పుడు రిజల్ట్స్ అనేది అవుట్పుట్ రావడానికి ఇది రాసుకున్నాను నేను కమాండ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఫార్మాట్ డాక్యుమెంట్లో పెట్టాను. సో ఫార్మాట్ డాక్యుమెంట్లో వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ సెర్చ్ ఐటమ్స్ అని ఇవి తీసుకున్నాం కదా, టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్స్. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్స్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఆన్ చేంజ్డ్ ఏంటి సెర్చ్ ఐటమ్స్.
ఓకే, అప్డేట్ చేసుకునేసాను నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిల్టర్డ్ ఐటమ్. సో మనకి ఇక్కడ ఇదే వస్తుంది కాబట్టి సింగిల్గా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏం చేద్దాం, మనకి అవుట్పుట్ మనకి లేకపోయినా దానికి అవుట్పుట్ అనేది చూపించాలి కదా మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సెట్టింగ్స్లో లేనిది మనం చూపించడానికి నో రిజల్ట్స్ ఫౌండ్ అని చూపించాలి. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఫిల్టర్డ్ ఐటమ్ ఈజ్ ఎంప్టీ డాట్ ఈజ్ ఎంప్టీ అయితే దానికి ఏం చేస్తున్నాం అంటే టైటిల్ లిస్ట్ టైల్లో టైటిల్ తీసుకున్నాము, అవసరం లేదు లిస్ట్ టైల్ కూడా. సో ఇక్కడ నేను లిస్ట్ టైల్ కాకుండా నార్మల్గా సెంటర్తో ర్యాప్ చేసి తీసుకుంటాను అన్నమాట. సెంటర్, ఈ సెంటర్లో చైల్డ్లో టెక్స్ట్ వచ్చేసి నో ఐటమ్ ఫౌండ్ అనమాట, ఇలా ఇచ్చేసాను. ఓకే, సో ఈ సెంటర్కి ప్యాడింగ్ వచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఇది ఉంటేనేమో ఇది రావాలి, లేకపోతేనే నో ఐటమ్స్ ఫౌండ్ అని చూపించాలి. ఇప్పుడు హెల్ప్ సెంటర్ ఉంది, హెల్ప్ సెంటర్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ అకౌంట్ స్టేటస్ వచ్చేస్తుంది సజెషన్స్లో ఇవ్వగానే మనకి. సో అలా అనమాట. సో ఏం లేదు, ఇదేంటంటే ఫస్ట్ నేను ఒక లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఈ లిస్ట్లో కన్వర్ట్ చేసుకొని ఈ ఫిల్టర్డ్ ఐటమ్స్ని మనం ఏంటి సెర్చ్ ఎలిమెంట్స్కి నేను రాసుకున్నాను అనమాట, ఎందుకంటే ఉంటే చూపించడానికి. నెక్స్ట్ వచ్చేసి దానికి సెర్చ్ స్టేట్ అనేది అప్డేట్ చేశాను అనమాట, ఎందుకంటే అప్డేట్ కావాలి కాబట్టి మనకి. ఎందుకంటే ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది రావడానికి. సో సెర్చ్ స్టేట్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి దానికి ఏంటంటే ఒకవేళ లేకపోతేనేమో, ఉంటేనేమో ఈ ఐటమ్స్ చూపించు, లేకపోతే ఏంటంటే నో ఐటమ్ ఫౌండ్ అని సజెషన్ చూపించు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో ఐటమ్ ఫౌండ్ ఇలా అనమాట. సో అదే అనమాట ఈ సెర్చ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు ఎన్ని లిస్ట్ స్టైల్స్ విడ్జెట్స్ ఉన్నా, ఎన్ని ఐటమ్స్ ఉన్నా, ఎన్ని స్ట్రింగ్ ఐటమ్స్ ఉన్నా దానికి మీరు సేమ్ ప్రాసెస్ అని ఇలా అనమాట. సో మీరు ఒకసారి ఎక్కువ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.